తెలంగాణలో ఉచిత బస్సు రవాణా ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ ఉంటుందా మూతపడుతుందా అనే పరిస్థితి నుంచి 10 సంవత్సరాలుగా ఒక కొత్త బస్సు కూడా కొనకుండా ఒక నూతన రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వీర్యమైపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు 7 నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తేదీ నుంచి మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలుగజేస్తాం. దాదాపు ఇప్పటికి 70 కోట్ల పైచలకు దాదాపు 2400 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఛార్జెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చడం, అదేవిధంగా అంతమంది ప్రయాణం చేసినారు. ఇది ఒక మహిళా సాధికారికత. మా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు భక్తులు పెరిగినారు, పిలిగ్రిమ్స్ పెరిగినారు, ఎండోమెంట్ టూరిజం పెరిగింది, రెవెన్యూ పెరిగింది. అట్లనే శ్రీశైలానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ సరే ఆ బస్సులకు ఛార్జ్ చేసినా ఇక్కడ కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు అన్నట్టుగా ముందు ఒక ప్రయోగాత్మకంగా ఒకటి ఇక్కడ నుండి ఒకటి అక్కడ నుండి ప్రారంభం చేస్తాం, ఇంకా అవసరం కూడా వేస్తాం. అట్లనే తెలంగాణలో కూడా ప్రతి జిల్లా కేంద్రానికి హైదరాబాద్కు ఒక ఏసీ బస్సు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బస్సు. ఒకవేళ డిమాండ్ ఉంటే మండల కేంద్రం నుంచి నేరుగా హైదరాబాద్ కూడా, ఒకవేళ కొన్ని మండలాలు అక్కడ నుంచి చాలా విద్యార్థులు కావచ్చు లేదా ఇతరత్ర ఉంటారు. తర్వాత రాష్ట్ర రాజధాని నుంచి దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజధానులకు, విజయవాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఈ విధంగా అన్ని రాష్ట్రాల కేంద్రాలకు కూడా ఏసీ బస్సులు నడిపే విధంగా స్లీపర్ కమ్ బెర్త్ అంటే సిట్టింగ్ ఫ్లేమ్ స్లీపర్ ఉండే విధంగా బస్సులు ప్రొక్యూర్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఆ విధంగా మేము ఇప్పటికే దాదాపు 1400 బస్సులు తీసుకున్నాం కొత్తవి. 3000 మందికి మా రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వడ్డీ విక్రమార్క గారు 3035 ఉద్యోగాల నియామకానికి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చినారు. అది ఆ ప్రక్రియ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. జాబ్ క్యాలెండర్లో పెట్టడం జరిగింది. అది కాక ఇంకా రాబోయే కాలం లోపల కొత్త బస్సులు కొనడం, మేము ఆర్టీసీలో చనిపోయిన కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు దాదాపు 1000 పైన ఇచ్చినాం. మా దగ్గర తార్నాక ఆర్టీసీ హాస్పిటల్ ఉంది, దానికి సంబంధించిన ఆర్టీసీ కుటుంబాలందరినీ ఎంఆర్ఐ స్కాన్తో పాటుగా ఇంకా క్యాత్ హార్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడానికి కూడా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఈ విధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి 2013 నుంచి ఉన్న పెండింగ్ బాండ్స్ 280 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 21% పిఆర్ ఇచ్చినాం. అంటే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేయలేము. సో వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినాం. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ అసహనానికి గురి కావద్దని, వాళ్ళకుండే సమస్యల్ని సహకారం అందించడానికి, సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే 21 పిఆర్సీ ఇచ్చినాం. సంస్థ మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆర్టీసీకి అండగా ఉండడం వల్ల ఈరోజు 10 సంవత్సరాలుగా ఉంటుందా ఊసిపోద్దా, మూసేస్తారా అమ్మేస్తారా అనే పరిస్థితి నుంచి ఇలా ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాను. ఒక ఆర్టీసీ మంత్రిగా సిబ్బంది సహకారంతో ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చింది. భవిష్యత్తులో పాత బకాయిలు ఉన్నటువంటి 6000 కోట్ల రూపాయలు కొంత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ ఫండ్తో సహా వాడుకున్నటువంటి పరిస్థితి ఉండే, వాటన్నిటినీ చెల్లించే విధంగా ముందుకు భవిష్యత్తులో తీసుకెళ్తాము. ప్రయాణికులకు కొద్ది ఇబ్బంది అవుతున్న చివరికి ప్రయాణికులకు సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ పెరిగి ఇలా లీడర్లకు ఊర్లో పొందు పోతే మా ఊరికి బస్సు కావాలనే డిమాండ్ వల్ల చాలా సంవత్సరాల తర్వాత లీడర్లను అడిగేటువంటి ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. దీంతో జరుగుతుంటే ప్రతిపక్షాలకు సంబంధించి మొన్న కూడా మేము శాసనసభలో మాట్లాడినాం. కొంత మహిళలు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు.